ప్రకృతి అందమైనది కాదు, అద్భుతమైనది కూడా. చాలా సందర్భాల్లో ప్రకృతిలో జరిగే వింతలకు సమాధానాలు దొరకడం కష్టం. ఎంతగా అన్వేషించినా ఎప్పటికీ కొన్ని ప్రకృతి అద్భుతాలు సందేహాలుగానే మిగిలిపోయాయి, సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. ఇదిగో ఈ బత్తాయి చెట్టును చూడండి. ఈ బత్తాయి చెట్టు మొదల్లో మరో మొక్క మొలచి అది బత్తాయి చెట్టులోనే కలిసి పెరుగుతోంది. మరో చెట్టు మొలవడం అంటే అది బత్తాయి చెట్టేం కాదండి, బత్తాయి చెట్టు మానుకు పాలకాయ మొక్క మొలిచింది. బత్తాయి చెట్టు మానుకు బత్తాయి చెట్టు మొలిస్తే ఆశ్చర్యం లేదు, కానీ ఆ మానుల నుంచి పాలకాయ మొక్క పుట్టడమే విచిత్రం. ఈ పాలకాయ చెట్టు కూడా విడిగా పెరగకుండా బత్తాయి కొమ్మల్లోనే కలిసిపోయి ఆ కొమ్మలతో పాటే పెరుగుతుంది. అంటే ఒకే కొమ్మకు బత్తాయి ఆకులు, పాల చెట్టు ఆకులు ఉన్నాయి. ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి విచిత్రమో మీరు గమనించొచ్చు. అయితే ఇది అంటుకట్టుకుంది కాదు, ఇతరత్రా ఏదో ప్రయోగాలు చేసిన ప్రయత్నము కాదు. ఉదయగిరిలో ఓ రైతు పొలంలో ఇలాంటి అద్భుతం 2 అద్భుతమైన బత్తాయి చెట్లలో మాత్రమే జరిగింది. 2 బత్తాయి చెట్లకు మానుల నుంచి పాలకాయ మొక్క పెరిగి ఆ పాలకాయ మొక్క చెట్టులోని కొమ్మలతో పాటు పెరిగి పెద్దతోతోంది. బహుశా పూర్వకాలంలో బ్రహ్మంగారు చెప్పినట్లు ఒకే చెట్టు 2 రకాల చెట్లను మరో జాతి చెట్టుకు ఆసరాగా నిలుస్తుందని చెప్పిన మాట నిజమేనేమో. నమస్తే. Hai,